జై శ్రీరామ్. ఇదే కేదార్నాథ స్వామివారి యొక్క ఆలయం, కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఆలయం. ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం విశేషం ఏమిటంటే నరనారాయణులు తపస్సు చేశారు. చేసిన తర్వాత ఈ యొక్క శివ సాక్షాత్కారం అయింది వాళ్ళకి. అలా స్వయంభూ వెలిశారు స్వామివారు. కేదార్నాథ్ జ్యోతిర్లింగం ప్రవేశం అక్కడ ముందు నుంచి ఉంటుంది. ఇక హారతి టికెటు, అభిషేకం టికెటు మొదలైన టికెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ ద్వారం నుంచి ఉంటుంది. లోపలంతా కూడా బంగారు పూత వేయించారు, బంగారు రేకు. స్వామివారి కింద పానపట్టం మొత్తం బంగారంతో చేశారు. ఆ శివలింగం అద్భుతంగా ఉంది. ఆ ఒక్క శివలింగంలోనే మొత్తం ముగ్గురు దేవతలు సాక్షాత్కరిస్తున్నారు. అమ్మవారు, గణపతి, శివుడు. ఈ విధంగా ఉంది. తర్వాత ఆదిశంకరులు ఈ యొక్క ఆలయ నిర్మాణం చేశారు. తర్వాత నరనారాయణులు తపస్సు చేశారు. మనకి పంచపాండవులు ఇక్కడికి వచ్చి శివుణ్ణి సేవించి, పంచపాండవులు వచ్చి ఇక్కడ ఈ శివలింగాన్ని పూజించి వాళ్ళ పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఈ విధంగా కేదార్నాథ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తున్నారు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. స్వామివారి లీలల అద్భుతం. స్వామివారి అనుజ్ఞ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాము, కేదార్నాథ్ రాగలుగుతాము. స్వామివారి దగ్గర మీ గోత్రనామాలు ఉచ్చరింపబడాలన్నా కూడా స్వామివారి అనుజ్ఞ ఉండాలి. అప్పుడే ఆ స్వామి ముందర మన గోత్రాలు ఉచ్చరింపబడతాయి. ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి కొన్ని. సరే, అవన్నీ కూడా మీకు తెలియజేయట్లేదు నేను. ఎందుకంటే శ్రేయాంసి బహువిఘ్నాని అని కొన్ని మంచి పనులు చేసే సమయంలో కొన్ని విఘ్నాలు వస్తాయి. బహువిఘ్నాన్ని అని చెప్పారు, అంటే చాలా విఘ్నాలు వస్తాయనే చెప్పారు. పట్టుదల వదలకుండా ఆ యొక్క యజ్ఞం పూర్తి చేయాలి. ఇది మహాయజ్ఞం. కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని మరియు బద్రీనాథుణ్ణి పూజించడం అనేది మహాయజ్ఞం అన్నమాట. ఆ మహాయజ్ఞాన్ని ఆపకూడదు. శ్రేయాంసి బహువిఘ్నాని అని వీళ్ళంతా ఇక్కడే ఉంటారు వీళ్ళు. అలా మొత్తానికి నిర్విఘ్నంగా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. పరమేశ్వరుడి సన్నిధిలో చాలా చాలా ఆనందంగా ఉంది. శ్వాస కూడా అందుతోంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకోసం అంటే ఆహారం అన్నమాట. ఆహారం విషయంలో కేవలం పళ్ళు తప్పించి ఏవి స్వీకరించలేదు. నిమ్మకాయ నీళ్ళు, పళ్ళు తప్పించి ఏమాత్రం ఏది తినకుండా జాగ్రత్తగా కేదార్నాథ్ రావడం జరిగింది. ఇప్పుడు మీకు భీంశిల చూపిస్తాను. ఎంత ఆశ్చర్యం! పెద్ద వరద వచ్చింది. ఆ వరదకి అదేం ఆశ్చర్యమో ఈ శిల వచ్చి కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని రక్షించింది. దీన్ని భీంశిల అంటారు. ఇదిగోండి, ఇదే భీంశిల. కొంచెం రాత్రి సమయం కాబట్టి కనిపించడం లేదు. ఈ ఆలయాన్ని ఈ శిల వచ్చి ఆపింది. మాత్రం స్వామి ఆలయానికి కానీ స్వామికి కానీ కించిత్ కూడా ఇబ్బంది కలగకుండా భీంశిల అంటారు దీన్ని. అలా ఆపేసింది. అది స్వామి లీల. భీముడే తన గదని ఈ విధంగా అడ్డం పెట్టారు అని అంటారు. అందుకు దీన్ని భీంశిల అని పేరు. ఎన్నో మహిమలు ఉన్నాయి, ఎన్నో మహిమలు. అసలు ప్రతి సంవత్సరం రావాలి. 3 సార్లే చేయగలిగాను స్వామి సేవ భక్తుల గోత్రాలతో. అసలు ప్రతి సంవత్సరం వచ్చి బద్రీనాథుణ్ణి, కేదార్నాథుణ్ణి పూజించాలి స్వామివారి అనుగ్రహంతో. ఇదిగోండి, ఇదే భీంశిల. ఇది
కేదార్నాథుడి ఆలయానికి అలా వచ్చి ఆపింది. మొత్తం ఆ వరద నీళ్ళు, రాళ్ళు, రప్పలు అగోండి. ఆ పైన ఒక రాళ్ళు ఉన్నాయి. ఏవి కూడా ఆలయానికి ఏమీ కానివ్వకుండా అడ్డం పడ్డాయి. అలా ఏ శివలీలల అద్భుతం. స్వామివారి త్రిశూలం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ విధంగా పంచపాండవులు పూజించినటువంటి కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని మరియు నరనారాయణులు పూజించినటువంటి కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని, సాక్షాత్తు ఆదిశంకరులు పూజించినటువంటి మన జగద్గురువులు ఆదిశంకరులు పూజించినటువంటి కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని భక్తుల గోత్రనామాలతో నిర్విఘ్నంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా పూజించి భక్తులందరికీ కూడా, పూజలు చేయించుకున్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు. ఇక్కడి అనంతమైన శక్తిని, వేదమంత్రముల శక్తిని మీకు అందించడం జరిగింది. అలాగే ఈ యొక్క వీడియోలన్నీ చూస్తూ మనస్సుని కేదార్నాథ్ మీద కేంద్రీకృతం చేసి ఉంచిన వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, మీ మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుగాక అని అందరినీ ఆశీర్వదిస్తూ కేదార్నాథ్ మహారాజ్కి జై, బద్రీనాథ్ మహారాజ్కి జై అని సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.